దేవాది దేవునికి వందనాలు. కూడి చేరిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు ఒక శ్రేష్టమైన మాటతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం త్వరగా. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో దావీదు, ఇంకో వ్యక్తి ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు, అనగా సౌలుగా ఎంచబడిన సౌలు ఆయన పేరు సౌలు. ఆ సౌలు అయితే ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు. ఈ దావీదు ఎవరయ్యా అంటే గొర్రెలు కాసుకునే కాపరి. ఎవరండి? ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఎవరికి యుద్ధం జరుగుతుందంటే, ఒకటి సౌలు అనగా రాజుకిని గొర్రెలు కాసుకునే వారికి యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరు జరుగుతుంది యుద్ధము? చెప్పండి. రాజుకిని గొర్రెలు కాసుకునే కాపరికి యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు నెగ్గుతారండి? చెప్పాలి. రాజే. ఎందుకు అంటే రాజు దగ్గర సైన్యం ఉంది, రాజు దగ్గర బలగం ఉంది, రాజు దగ్గర ధనధాన్యములు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు యుద్ధంలో జయము పొందాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజు యుద్ధంలో విజయాన్ని పొందాల. మరి ఎవరు విజయాన్ని పొందుతున్నారంటే గొర్రెలు కాసుకునే కాపరుడు అయిన దావీదు మాత్రము వాళ్ళ కుటుంబం అంట నానాటికి అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యము? రాజు అయినా రాజుతో ఒక సామాన్యుడు పెట్టుకోగలండి. రాజు అండి, ఒక దేశానికైన రాజు. అధికారులందరూ ఆయన క్రింద ఉంటారు. ఆయన రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, రాజు మాట వింటారు. అటువంటి రాజేమో ఓడిపోతా ఉన్నాడు. తన కుటుంబం అంతా కూడా పాడైపోతా ఉంది, తన రాజ్యం అంతా పాడైపోతా ఉంది. కానీ దావీదు మాత్రం నానాటికి అంతకంతకి యుద్ధం చేసే కొలది అభివృద్ధి పొందుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యము అంటే 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి మధ్యలోంచి చదువుదాం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దావీదుని ఎవరు కాపాడుతున్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవాది దేవుడు దావీదుని కాపాడుచుండు వచ్చెను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి, సామాన్యుడి పక్షంగా నిలబడిన దేవుడైన, దరిద్రుల పక్షంగా నిలబడిన దేవుడైన, దీనుల పక్షంగా నిలబడిన దేవుడైన, యుద్ధము చేసే దేవుడు ఆయన. కనిపించని యుద్ధము మనం చేస్తే కనిపించని యుద్ధము మన పక్షంగా చేసే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, దావీదుకి ఎవరు తోడై ఉన్నారంటే, దావీదుని ఎవరు కాపాడుతూ ఉన్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అంట దావీదుకు తోడై ఉండి ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడే తోడై ఉండి కాపాడుతున్నాడంట. దేవుడికి స్తోత్రం. మరి సౌలుని ఎంతో ఇష్టపడి రాజుగా నియమించాడే, మరి సౌలు కూడా తన కుమారుడే కదా, తన్నెందుకు కాపాడుతున్నదంటే సౌలు కంటే ప్రత్యేకమైన స్వభావాలు, గుణాలు ఎవరిలో ఉన్నాయంటే దావీదులో ఉన్నాయి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబాన్ని దేవుడు కాపాడాలంటే, ఎక్కడికి వెళ్ళినా మన బిడ్డలను ఆశీర్వదించాలంటే దావీదుకున్న గుణాలు నా కుటుంబంలో ఉండాలి. దేవుడు మెచ్చే గుణాలు దావీదులో ఏవైతే ఉన్నాయో అవి కూడా నీ జీవితంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకుని నిన్ను ఆశీర్వదిస్తాం ప్రారంభిస్తాడు. ఆమేన్. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడున్నా సరే మన ప్రయాణమంతలో దేవుడు తోడై మన ప్రతి శత్రువులు
ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి శత్రువు నుండి కూడా ఆయన నిన్ను విడిపించి నడిపించాలంటే, నిన్ను బలపరచాలంటే దావీదుకున్న మంచి గుణాలు, దావీదుకున్న గొప్ప గుణాలు ఈరోజు నీ జీవితంలో కూడా ఉండాలి. ఇంతకీ దావీదులో ఏ గుణాలు చూసి దేవుడు ఇష్టపడ్డాడు అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము త్వరగా కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథము 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. దేవునికి స్తోత్ర. మీకు అర్థమైందండి, దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు అంటే సదాకాలం అంటండి. ఏంటండి? సదాకాలము దావీదు ఎవరి మీద గురి పెట్టుకున్నాడంటే సాక్షాత్తు దేవుడి మీద మాత్రమే ఆయన గురి పెట్టుకున్నాడు. దావీదా, నువ్వు దేవుడి మీద గురి పెట్టుకున్నావు కదా, నీకేం జరిగింది అంటే దావీదు అంటాడు, ఇదిగో నేను కదల్చబడను. ఏ తుఫాను వచ్చినా నేను కదిలించబడను, ఏ శ్రమ వచ్చినా నేను కదిలించబడను, ఏ వ్యాధి వచ్చినా నేను కదిలించబడను. ఎందుకంటే నా గురి ఎవరి మీద ఉందో తెలుసా? సదాకాలం దేవుడి మీద నేను గురి పెట్టుకున్నాను. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా మనుషుల మీద మన గురి ఉండకూడదు, బంధువుల మీద మన గురి ఉండకూడదు, స్నేహితుల మీద గురి ఉండకూడదు. సదాకాలము నిత్యము ప్రతి నిమిషం ప్రతి సెకను నీ గురి ఎవరి మీద ఉండాలంటే నిన్ను నడిపిస్తున్న దేవుడి మీద మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఈరోజు చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ గురి వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ బంధువుల మీద, స్నేహితుల మీద ఉంటున్నారు. అందుకే ఏమవుతా ఉందంటే వాళ్ళు ఏమవుతున్నారంటే పాడైపోతా ఉన్నారు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది తెలుసా? నేను దావీదు అంటాడు, నేను సదాకాలము యెహోవా మీదే గురి పెట్టుకున్నాను, నా ఆత్మ నాలో సంతోషిస్తుంది, నాలో హర్షిస్తుంది. దావీదు ఎంత గొప్పగా చెప్తుండే సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే దావీదు దేవుని దగ్గర కృపను పొందుకున్నాడు కనుక, దావీదు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో నీ గురి ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద మాత్రమే. ఎవరి మీద ఉండాలి? మనుషుల మీద కానీ ఎవ్వరు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ గురి ఉండకూడదు. దేవుని మీద మాత్రమే ప్రత్యేకంగా నీ గురి ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించా. దావీదులో ఉన్న మొట్టమొదటి గురి అంటే దేవుడి మీద గురి పెట్టుకోవడం. రెండవ గుణం కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, 103వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దావీదుకున్న రెండో గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో తన ప్రాణముతో, తన శరీరంతో ఎవరిని చెప్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తాడంట. ఎవరిని స్తుతిస్తాడు? చెప్పాలి. ఎవరిని స్తుతిస్తాడు? చెప్పాలి గట్టిగా. దావీదుకున్న గొప్ప లక్షణం, రెండో లక్షణం ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎవరిని స్తుతిస్తాడు? ప్రతి విషయంలో తన కలిగిన ఉపకారములు, తనకు చేసిన దేవుడు చేసిన మేలులన్నీ కూడా తన ప్రాణానికి చెప్తూ, తన దేహానికి చెప్తూ, దేహాలకి చెప్తూ, దేహమా ప్రాణమా ఇదిగో యెహోవా చేసిన ఉపకారములు నువ్వు దేవుని మరవద్దు. నా ప్రాణమా నువ్వు దేవుని స్తుతించు, నాలో ఉన్న అంతరంగమును దేవుని స్తుతించు, ఆయనే నువ్వు గణపరచు, ఆయన నువ్వు మహిమపరచు అని తన ప్రాణానికి దేవుని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. దేవుణ్ణి స్తుతిస్తాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి స్తుతించడం మానేసి ఏం చేస్తా ఉన్నాం? దేవుని స్తుతించడం. ఈరోజు ఆయుష్ ఇచ్చాడంటే, ఈరోజు క్షేమాన్ని ఇచ్చాడంటే, ఈరోజు కాపుదలు ఇచ్చాడంటే ఇది ఎవరి వలన అయ్యిందంటే దేవుడి వల్ల జరిగింది. ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగింది? మరి ఆ దేవుడికి నువ్వేం చేయాలంటే నిత్యం ఆయన ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? అని మనం స్తుతిస్తున్నామా? స్తుతించగలుగుతున్నామా? వాక్యం అంటుంది, దావీదంటాడు, నిత్యము అనుదినము అన్ని వేళలా నువ్వు ఎవరిని ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించాలి.
నువ్వు ఎవరిని గణపరచాలంటే దేవుణ్ణి నువ్వు గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు కలిగిన ఆపదలన్నిటి నుంచి ఆయన విడిపించిన విధానాన్ని బట్టి నువ్వు నిత్యం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి మాత్రమే నువ్వు స్తుతించాలి. కానీ మనం ఏం చేస్తాం అంటే దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులను స్తుతించడము ప్రారంభించాం. మనుషుల్ని గణపరుస్తున్నాం, మనుషుల్ని సన్మానిస్తా ఉన్నాం. అవేమి కూడా దేవునికి ఇష్టమైనవి, అవేవి దేవుడికి ఇష్టమైనవి కాదు. వాక్యం అనుసరిస్తుంది తెలుసా? నీ అనుదినము నీ ఉన్నంత కాలము, నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఎవరిని స్తుతించాలంటే దేవుణ్ణి మాత్రమే నువ్వు. నీ స్తుతి, నీ అర్పణ ఎవరికి చెందాలి అంటే నిన్ను కాపాడుతున్న, నిత్యము కాపాడుతున్న దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఏం చెప్పాడంటే గురి మొదటిదండి మనం ఎవరి వైపు ఉండాలంట. రెండోది ఎవరు స్తుతించాలి? చెప్పాలి గట్టిగా. ఒకటి నీ గురి దేవుని మీద ఉంది, రెండు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే, మూడవదిగా ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుని ఇష్టపడడానికి, దేవుడు దావీదుని ప్రేమించడానికి, దేవుడు దావీదుని హెచ్చించడానికి, దేవుడు దావీదు కుటుంబాన్ని ప్రేమించడానికి మూడవ కారణం ఏంటి తెలుసా? ప్రతి దినమున అనగా ఉదయకాలమున, సాయంకాలమున, మధ్యాహ్నం వేళ, రాత్రి జాముల యందు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి మొర పెడతా ఉన్నాడంట. ఎవరికి మొర పెడతా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు మొర్ర పెట్టినప్పుడంట ఆ మొర విన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఏం చేస్తా ఉన్నాడంట? సహాయం చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఉదయకాలమున, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి జాములందు, వేకువ జామునందు నువ్వు ఎవరికి మొర పెట్టాలంటే నీ కుటుంబం నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం, నీ సంఘం నిమిత్తం, నీకు కలిగిన శ్రమల నిమిత్తం, నీకు కలిగిన వ్యాధుల నిమిత్తం, అన్ని నిమిత్తం నువ్వేం చేయాలంటే ఆయనకి నీవు మొరపెట్టినప్పుడంట ఆయన మొర ఆలకించే దేవుడు, నీకు ఉత్తరమిచ్చే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయనకు మొర పెడితే ఏం జరుగుతుందో తెలుసా? అదే కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం చూద్దాం గట్టిగా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరిగొద్దురు. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంకో మాట ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు దేవునికి మొర పెడితే గనక, దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే, దేవుడి దగ్గర నువ్వు రోధిస్తానంట, నీ శత్రువులు వెనక్కి తిరుగుతారంట. దేవునికి స్తోత్రం. కనిపించే మనుషులు ఒక శత్రువులు అయితే కనిపించని వ్యాధులు ఒక శత్రువు. నువ్వు ఎప్పుడైతే నిత్యము నువ్వు దేవుడి దగ్గర మొర పెడతావో, దేవుడి దగ్గర నిత్యం ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, నీకు కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు కూడా ఏమవుతారంటే వెన తిరిగి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. నేను అందరూ చాలా సీరియస్గా ఉన్నారు ఇవాళ. దేవునికి మహిమ కలుగును గాక. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలని, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలని, చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలని. గట్టిగా దీనుడనై భక్తుడనై అనాథగా నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను.
సంతోషంగా ఉన్నారు అందరూ గట్టి చప్పట్లు పట్టుకొచ్చారు. మరి ఎందుకు డల్గా కూర్చుంటారండి? మీకంటే ఎక్కువ శ్రమ లేకున్నా ప్రభు సన్నిధిలో సంతోషంగా నేను నిలబడి వాక్యం చెప్తా. నిన్న మీరు కూడా సంతోషంగా ఉండండి. ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషము. ఆయన అడుగుదాం, ఆయనే మన స్థితిగతులను మార్చే దేవుడు. దావీదుని దేవుడు ప్రేమించడానికి మొదట అనుభవం ఏంటంటే దావీదు దేవుని ఎందుకు గురి ఉంచాడు. రెండో అనుభవం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పెట్టారా? దేవుణ్ణి మాత్రమే స్తుతించే అనుభవం కలిగిన వాడు. మూడో అనుభవం ఏంటో తెలుసా? ఆయనకు మాత్రమే ఆయన మొర్ర పెట్టేవాడు. ఏం చేసేవాడంట? మొరపెట్టేవాడు. ఒకటి, ఆయన ఎందుకు గురి ఉంచేవాడు. రెండు, ఆయన్ని స్తుతించేవాడు. మూడు, ఏం చేస్తాడు అంటే ఆయనకి మొర పెడతాము. మొర పెడితే ఏం జరుగుతుందంటే మన శత్రువులు వెనతిరిగి వెళ్ళిపోతారు. కనిపించిన శత్రువులు కూడా వెనతిరిగి వెళ్ళిపోవడాలంటే నువ్వు నిలబడి నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ గ్రామంలో నువ్వు నిలబడాలి అంటే నీవు ఒకే ఒక్క మార్గం. ఆ మార్గం దేవుని దగ్గర మొర పెట్టడం. ఆమేన్, ఆమేన్. మరలా చెప్తున్నాను నేను, భర్త కుటుంబం అంతా కూడా హన్నాని హేళన చేస్తా ఉంది. అందరూ అవమానిస్తూ ఉన్నారు అన్నని, అందరూ హేళన చేస్తున్నారు అన్నని. ప్రియమైన దేవుడు పెట్టారా? ఆమె నవ్వుతూ దేవుని మందిరంకి వచ్చింది. గుండెల బాధకుని దేవుని మందిలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ప్రభువా అని మొరపెడుతుంది. ప్రభువా, నా మూడు మారిన నా జీవితాన్ని నీవు చిగిరింప చేయగలవని నువ్వు దేవునికి మొరపెట్టిందండి. మొరపెట్టింది. మొర ఆలకించిన దేవుడు ఏం చేయలేదు తెలుసా? గర్భ ఫలాన్ని తెలిసి శ్రేష్టమైన ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే మొరపెడితే దేవుడి మంచి జీవితాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని కూడా మీకు నేను తెలియజేస్తా. లోతును అబ్రహాము పనివారి ఇద్దరు కూడా గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం గారు అంటారు, లోతు, మన పనివారు దెబ్బలాడుకుంటున్నారు కనుక నువ్వు ఒక మార్గం, నేను ఒక మార్గం, వెళ్ళిపోదాం. నువ్వే మార్గాన్ని వెళ్తావో వెళ్ళు అంటే లోతు ఏం చెప్పాలండి? నానా, నీవే నాకు ఉన్నవాడివి, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు, నాకు తల్లిదండ్రులు లేరు, నువ్వు చిన్నప్పటి నుంచి దీవించి నువ్వే నాకు తోడే ఉన్నావు, నేను నిన్ను విడిచి నేను వెళ్ళని చెప్పాలండి. చెప్పకుండా అంటే ఆ లోతు ఏం చేయాలి తెలుసా? శ్రేష్టమైన యోర్దాను వైపు వెళ్ళిపోయాడు. చూడండి, పరిశుద్ధ సహవాసాన్ని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏం తెలుసా? ముళ్ళల్లో కొండ ప్రాంతంలో ప్రయాణించాడండి. మన కొండల్లోకి ఏముంటాయండి? మొక్కలు ఉంటాయా? ఈ ఆవులు, మేకలకి, గొర్రెలకి, గాడిదలకి మేత దొరుకుతుందా? చెప్పండి. యోర్దాను వైపు వెళ్తే అన్ని నీరు ఉంది కాబట్టి నీరున్న ప్రతి చోట ఏముంటుందంటే చక్కని మొక్కలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, లోతు అటు వెళ్ళిపోయాడు కదా మంచి ప్రదేశంలోకి. అబ్రహాము మొరపెడతా ఉన్నాడు, ప్రభువా, నేను అడుగు పెట్టి ప్రతి స్థలంలో నాకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాను, నేను వెళ్ళే ప్రతి చోటు నువ్వు నాకు తోడై ఉంటావని నాకు వాగ్దానం ఇచ్చాను. అబ్రహాము ప్రార్థించాడు కనుక ముళ్ళప్పది దారిని దేవుడు ఏం తెలుసా? సస్యశ్యామలుగా దేవుడు మార్చాడు. కారణం ఏంటంటే దేవుడి దగ్గర మొర పెట్టాడు. ఏం చేశాడు? నీవు నేను కూడా దేవుని దగ్గర మొరపెట్టగలిగే ఒక అనుభవం ఉంటే గనక మనం ఏం పొందుతామంటే దేవుని దగ్గర నిత్యముగా ఆశీర్వాదము, నిత్యంగా దీవెన, నిత్యంగా దేవుని కాపుదల పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకటి, దావీదు దేవుని వైపు చూస్తాడు. రెండు, ఆయన్ని స్తుతించాడు. మూడు, ఆయన్ని మొరపెట్టాడు. నాలుగో విషయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము చూడండి, 13వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాడి సహోదరుల ఎదుట వాడిని అభిషేకించము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. నాలుగో అనుభవం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకటి, ఆయన వైపు గురించాడు. రెండు, ఆయన్ని స్తుతించాడు. మూడు, చెప్పలే, ఆయన మొరపెట్టుకున్నాడు. ఈ మూడు జరిగిన కనుక ఏం జరిగింది తెలుసా? యెహోవా ఆత్మ ఎవరి మీదకు దిగొచ్చిందంట? ఎవరి మీద దిగొచ్చింది? ఎవరు దిగొచ్చింది? ఎలా వచ్చింది తెలుసా? స్లోగా రాలేదంటండి, బలముగా దావీదు మీదకి. దేవునికి స్తోత్రం.
మరి చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 4వ అనుభవం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నువ్వు ఆత్మను పొందుకోవాలి. ఏం చేయాలి? ఆత్మ లేనివాడు నావాడు అంటే ఆత్మలో పొందుకునే అన్య భాషల్లో మాట్లాడాలి, అన్య వరంతో నువ్వు మాట్లాడాలి. అన్య భాషల్లో మాట్లాడకపోయినా ఆత్మలు ఆనందించకపోతే కనుక ఆత్మ లేనివాడు నా వాడు కాడని సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు కంట అదిగో యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజంట ఒక కొదమ సింహము గాండ్రించుకుంటూ ఒక వ్యక్తి మీదకి వచ్చింది, సంసోను మీదకి వచ్చింది. సంసోను మీదకి రాగానే సంసోనుకి ఏమొచ్చింది తెలుసా? వెంటనే సంసోను మీదకి యెహోవా ఆత్మ బలంగా దిగిందంటండి. ఎప్పుడైతే యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగిందో కొదమ సింహాన్ని మేకపిల్ల చీల్చినట్టు, మేకపిల్ల చీల్చగలం మనం అసలు? అటువంటి కొదమ సింహం, మామూలు సింహం కదండి, కొదమ సింహము గాండ్రిస్తున్న సింహాన్ని అంట తన నోటిలో చేయి పెట్టి 2 పాయలుగా చీల్చగలిగాడు. ఇది ఎలా సాధ్యమైందయ్యా అంటే యెహోవా ఆత్మ సంసోను మీదకి, అంటే యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, యెహోవా ఆత్మ నీ మీద ఉన్నప్పుడు అంట నీ తెలియని ఆశ్చర్య కార్యములంట మన బ్రతుకులో మన జీవితంలో జరుగుతాయి. దావీదు కుటుంబము ఒక సామాన్య కుటుంబము ఇంతగా హెచ్చించడానికి కారణం అంటే దేవుడి దగ్గర ఆత్మను పొందుకున్నాడు. ప్రతి సంఘం ఈరోజు ఏం పొందుకోవాలంటే యెహోవా దగ్గర ఆత్మను చెప్పాలి ఆత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. 4 మాటలు చెప్పుకున్నాం. చివరి మాటలకు ఒక మాట చెప్పి మన వాక్యాన్ని ముగించుకున్నాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 26. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదుకి 5వ అనుభవం ఏంటో తెలుసా? దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, ప్రభువా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము. తన్ను తాను పరీక్షించుకునే అనుభవం, తను తాన్ని పరీక్షించుకునే అనుభవం. ఎందుకయ్యా అంటే తను చేసిన దోషములు, తను చేసిన పాపములు అన్నీ కూడా ప్రియమైన దేవుని పెట్టారా? ఏదైనా తెలిసి తెలియక పాపం చేశాడేమో, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేశాడేమో అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను పరిశోధించము, నన్ను పరిశీలించము, నన్ను శోధించము ప్రభువా అని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి ప్రభు సెలవిస్తా ఉన్నాడు 5 అనుభవాలు. 5వ అనుభవం ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైన అనుభవము. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని అనగవలసిన మాట తెలుసా? ప్రభువా ముందు నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. నీ పాత్రగా ఉండడానికి, నీ పాత్రగా వాడబడడానికి, నీలో నేను ఉండడానికి నేను ప్రియమైన దేవుని బిడ్డ ఇదిగో నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని దగ్గర పరీక్షించమని నువ్వు అడగాలి. ఆ దావీదుకు అనుభవం తెలుసా? ఈ గొప్ప అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మీరు చదివిస్తూ ఉంది. దావీదు కుటుంబము నానాటికి ప్రబలమవుతుంది, నానాటికి ఆస్వాదించబడుతుంది. సౌలు కుటుంబము నానాటికి నీరసిల్లుతుంది. కారణం ఏంటి అంటే దావీదు దగ్గర 5 అనుభవాలు ఉన్నాయి. ఈ 5 అనుభవాలు ఎవరి దగ్గర లేవంటే సౌలు దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము దేవుని వైపు గురి కలిగి ఉండాలి. సంఘము దేవుని స్తుతించాలి. సంఘము దేవుని దగ్గర మొరపెట్టాలి. సంఘము 4ది దేవుని దగ్గర ఆత్మను పొందుకోవాలి. 5వది నిన్ను నీవు పరీక్షించమని, పరిశీలించమని ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.